వచ్చేసి నూక ప్రసాదం. సో ముందుగా మనం నెయ్యి వేసుకోవాలి. సో చూస్తున్నట్టు సో మనకి నెయ్యి అనేది బాగా సో క్యాషూ నట్స్ వేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకసారి నెయ్యిలో అలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో మనం ఒక బౌల్లో తీసేసుకుంటాం. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో అదే ప్యాన్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుంటాం. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. సో దట్ మనకి మంచి టేస్ట్ వస్తుంది. గ్యాస్ ఇప్పుడు నూక కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లైట్ పచ్చి వాసన అనేది పోగలదు. సో మనం ఇలా కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి, లేకపోతే మనకి మాడిపోతుంది. సో చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి. మనకి ఇప్పుడు వాటర్ రేషియో ఎలా తీసుకోవాలంటే, మనం ఏ దాంతో అయితే నూక తీసుకుంటామో దాంతో ఇప్పుడు సపోజ్ ఒక గ్లాస్తో నూక తీసుకుంటే 3 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పక్కన ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అయితే బాయిల్ అయ్యింది. సో ఇప్పుడు మనం షుగర్ వేసుకున్నాం. కదా షుగర్ అయితే వేసేసాము. సో ఇది కొంచెం మనకి బాయిల్ అవ్వాలి. సో పక్కన నూక కూడా ఫ్రై అయిపోయింది. అయితే బాయిల్ అయిపోయి సో ఇప్పుడు మనం పాలు వేసుకున్నాం. సో గ్లాస్ పాలు వేసుకున్నాం. సో మనం దీన్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారా, మనకైతే గీ ఇలా పైకి వచ్చేస్తుంది. మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం. ఇలాచీ షుగర్ కలిపి మిక్సీ చేసాం. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం పౌడర్ 2 స్పూన్స్. బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా రోస్ట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు అవి కూడా వేసేసుకోవాలి. సో మనం కొంచెం వేసుకుంటే లాస్ట్లో ఒకసారి మళ్ళీ వేసుకోవాలి.
క్రిస్పీనెస్ కోసం. ఇవి కూడా క్రిస్పీగా ఉంటుంది. సో బాగా బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం రవ్వని ఇందులో వేసుకుందాం. మనకి ఇదైతే బాయిల్ అయిపోయింది. సో రవ్వని యాడ్ చేసుకుందాం కొంచెం కొంచెం. సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం. సో ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలి. సో మనం బాగా కలుపుకోవాలి. రవ్వని యాడ్ చేసుకున్నాం కదా. దగ్గర అవుతుందండి. ఈ విధంగా మనకి దగ్గర కావాలండి. సో గాయ్స్, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ఈ విధంగా అవుతుంది మాకు ప్రసాదం. గాయ్స్, మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో. సో ఈ విధంగా మనకి దగ్గరికి పడితే ప్రసాదం అయిపోయినట్టే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.